వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు ఓ నరసింహారెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక మొన్న ప్రభుత్వం ఆర్థిక రంగం పైన శ్వేతపత్రాన్ని విడుదల చేసింది, నిన్న విద్యుత్ రంగం పైన శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. సో విద్యుత్ బకాయిలు చాలా పెండింగ్లో ఉన్నాయంటూ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. సో దాన్ని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు చాలా తీవ్రంగానే దాన్ని తిప్పికొట్టారు. అప్పులు చేసి ఇప్పటికే సగం తీర్చేశాం, విద్యుత్ రంగాన్ని బలోపేతం చేశాం, దేశంలో 24 అవర్స్ నిరంతరాయంగా కరెంటు అందించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణే అనేది ఆయన ఉద్ఘాటించారు. విద్యుత్ సంస్థలే అప్పులు తీరుస్తాయంటూ కూడా చెప్పారు. అప్పులకు భయపడితే ఇవాళ తెలంగాణ ఇటువంటి వెలుగు జిలుగుల తెలంగాణ అయ్యేది కాదు, ఉండేది కాదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. దాంతోపాటుగా విద్యుత్తు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తామంటూ ఛత్తీస్గఢ్ ఒప్పందం తర్వాత కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించినటువంటి వాటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా స్వాగతించింది. ఎటువంటి విచారణకైనా సిద్ధమంటూ స్పష్టం చేసింది. వాసుదేవరెడ్డి గారు, విద్యుత్ రంగం పైన జరిగినటువంటి చర్చ, మొన్న ఆర్థిక రంగం పైన జరిగినటువంటి చర్చ, దాంట్లో కొన్ని లక్షల కోట్ల అప్పులంటూ మొన్న ఆర్థిక రంగ శ్వేతపత్రం విడుదల చేశారు. నిన్న కూడా అనేక వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి విద్యుత్ బకాయిలంటూ కూడా నిన్న శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ప్రభుత్వం. గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న ఓఎన్ఆర్ గారికి అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మొన్న కావచ్చు నిన్న కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు చాలా విచిత్రం ఏంటంటే అప్పుల మీద చర్చ పెట్టడం, అసలు అప్పులు దేనికోసం చేసిండ్రు, ఎందుకోసం చేసిండ్రు అడగడంలో తప్పులేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదంటే ఇవాళ దీన్ని చాలామంది గత 4-5 రోజులుగా అసెంబ్లీ నడుస్తున్న సందర్భంలో నేను చాలామందితో మాట్లాడుతుంటే కూడా చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అభిప్రాయం ఏంటి అంటే, ఇవాళ కాంగ్రెస్ కాబట్టి ఏదైతే వారు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను ఎగ్గొట్టడానికి ఇదంతా చేస్తుందా అనే అనుమానం కూడా ఇలా ప్రజల్లోకి వెళ్ళిన సందర్భం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా నిన్న జరిగిన విద్యుత్కు సంబంధించిన చర్చ తీసుకుంటే మొన్ననో ఎన్ని లక్షల అప్పులు చేసింది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పారు. నిన్ననో విద్యుత్ సంబంధించి ప్రత్యేకంగా లఘు చర్చ పెట్టిన సందర్భంలో ఇవాళ దాదాపుగా 80,000 కోట్లు మరి అప్పు చేసినారు విద్యుత్తులో అని చెప్పి నిన్న ఏదైతే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమ గారు వారే ఉదయం ప్రారంభించారు అసెంబ్లీలో. సో దాని గురించి మనం ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది ప్రజలకు కూడా తెలియాలి. నిన్ననే మా మాజీ మంత్రివర్యులు పార్టీ సీనియర్ నాయకులు జగదీష్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా అసెంబ్లీలో అనేక అంశాలు చెప్పిండ్రు. ఒకసారి మనం అసెంబ్లీలో జరిగిన విషయాలు వాళ్ళు ఏదైనా మాట్లాడితే 2014 కంటే ముందు ఎట్లా మాట్లాడతారు మీరు 2014 నుంచి వెళ్ళి 2023 వరకు మాట్లాడాలంటారు. అట్టెట్లా ఉంటుందండి? ఇవాళ గతానికి భిన్నంగానే కదా మార్చుకుంటూ చెప్పాలి కదా. ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 14 నుంచి వెళ్ళి 23 వరకు మీరు చెప్తున్నారు కదా ఏం జరిగిందో. మరి గతం కూడా ఎట్లున్నదో కూడా ప్రజలకు తెలియాలి కదా. గతం ఎట్లుంటే ఇప్పుడు ఎట్లా మారింది అంటే గతంలో నుంచి 2014 ఆ స్టేజ్ లోకి ఎట్లా వచ్చాము, గతంలో నుంచి వర్తమానంకు రావాలి కదా మనం. సో 2014 ముందు కరెంటు పరిస్థితి ఏముండే, అప్పుడు ఎట్లా ఉండే? ఆనాడు అసెంబ్లీ జరిగితే ఎండిపోయిన వరి పైర్లు, ఎండిపోయిన కంకులు తీసుకొచ్చి అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు మర్చిపోతారా? ప్రజలందరికీ తెలియదా? చాలామంది టీవీలలో కూడా చూసిండ్రు కదా అసెంబ్లీ సమావేశాలు. గతంలో అనేక పాటలు నిన్న మా జగదీష్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, గతంలో పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన మరి టీడీపీ ప్రభుత్వం కావచ్చు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వారు పరిపాలించిన హయాంలో ఆనాడు ఇవాళ అసెంబ్లీలో కూర్చున్న అనేక మంది ఇటుండవచ్చు అటుండవచ్చు ఇప్పుడు పరిస్థితిలో ప్రజాప్రతినిధులు, కానీ ఆనాడు ఏ విధంగా గొడవలు జరిగేది అసెంబ్లీలో, లాంతర్లు పట్టుకొచ్చి అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసినాయని కూడా మనం మర్చిపోయినామా? అంబేద్కర్ విగ్రహం నుంచి వెళ్ళి అసెంబ్లీ దాకా వాక్ నిరసనలు వ్యక్తం చేసిండ్రు. వైరు పైర్లు పట్టుకొని, ఎండిపోయిన పత్తి చేనులు పట్టుకొని, ఎండిపోయిన మిరప చేనులు పట్టుకొని, ఇవన్నీ మర్చిపోతామా మనం? అంటే అవన్నీ మీరు అట్లాంటి తెలంగాణను తీసుకొచ్చి ఇలా కేసీఆర్ గారికి అప్పచెప్పిరు ఆనాడు. కానీ అప్పచెప్పిన నాటి నుండే కేసీఆర్ గారు చాలా అనుభవజ్ఞులైన వ్యక్తులను దొరకబట్టి ఢిల్లీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా మరి తెలంగాణకు తీసుకొచ్చి, తెలంగాణ ఇంట్రెస్ట్ మీద ఉన్న అధికారులు ఎవరో వాళ్ళందరినీ తీసుకొచ్చి దీన్ని ఒకటి రూపుమాపాలే. ప్రధానంగా మనం చూసినాం కదా, తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక కట్టెబెట్టి చూపించిండు. మీకు తెలంగాణ ఇస్తే మీ తెలంగాణ అంధకారం అవుతుందని ఆనాడు ఒక కట్టెబెట్టి ఒక ప్రజెంటేషన్ చూపించిన సందర్భం కూడా మనం చూసినాం. మరి దాన్ని రూపుమాపడానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ మీద అణువు తెలిసిన నాయకుడిగా అనుభవజ్ఞులైనందరినీ కూడా
ఢిల్లీలో పనిచేస్తున్న వారిని ఇంట్రెస్ట్ కొద్ది తీసుకొచ్చి డిస్కమ్లకు కొంతమందిని, విద్యుత్ సంస్థలకు కొంతమందిని అధికారులు కేటాయించి ఏ విధంగా మనల్ని మరి ఈ యొక్క విద్యుత్ నుంచి గట్టెక్కాలని ఒక ఆలోచన చేసి మరి నాడు కేసీఆర్ గారు మరి ఆయన మనకు ఉన్న పలంగా మన దగ్గర కరెంటు ఉత్పత్తి చేయడానికి ఆనాడు సంస్థలు లేవు. ఉన్న సంస్థలన్నీ బయట నుంచి తీసుకురావాలనే ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ నుంచి కరెంటుకు తీసుకొచ్చి అదేవిధంగా తెలంగాణలో ఉత్పత్తి చేయడానికి ఏమేమి మనం కంపెనీలు ప్రారంభించాలని ఒక ఆలోచన చేసిన నాయకుడు అన్నాడు కేసీఆర్ గారు. చేసిండ్రు కాబట్టే ఇలా విద్యుత్తులో 24 గంటల విద్యుత్ నిరంతరమైన నాణ్యమైన విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తలేదండి. 28 రాష్ట్రాలు ఉంటాయి. ఇవాళ వారు ఇచ్చిద్దరు నిన్న ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించి తెలంగాణ పవర్ వైట్ పేపర్ ఇచ్చారు కదా నిన్న. ఈ వైట్ పేపర్లో పేజ్ నెంబర్ 18లో ఏమున్నది అంటే అగ్రికల్చర్కి వారు చెప్తున్నారు కదా, మీరు అగ్రికల్చర్కు 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదని నిన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు చెప్తా ఉన్నారు, మంత్రులు చెప్తా ఉన్నారు. మీరిచ్చిన శ్వేతపత్రంలోనే పేజ్ నెంబర్ 18లో యావరేజ్ సప్లై అవర్స్ అగ్రికల్చర్కి సంబంధించి 2014-15లో 6 గంటలు, ఇది జూమ్ చేసి చూపించండి దయచేసి, ఇది 6 గంటలు ఉన్నది. ఆ తర్వాత 23-24లో 19 గంటల 22 నిమిషాలు. అంటే ఇది నిన్న మా నాయకుడు కూడా అక్కడ చూపించారు అసెంబ్లీలో. సో దీన్ని గమనించాలి. అంటే వారిచ్చిన శ్వేతపత్రంలోనే పవర్లోనే మీరు కరెంట్ ఇస్తలేరని ఏదైతే మమ్మల్ని బదనాం చేస్తూ ఉన్నారో మీరిచ్చిన పత్రంలోనే ఇప్పుడు మీరు చెప్పినట్టే అధికారులు రాసిండ్రు కదా. సో మరి 2014లో 6 గంటలు అయితే 2023-24కు 19 గంటల 22 నిమిషాలు మరి ఈ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం పవర్ ఇచ్చిందంటే మరి పవర్ ఇచ్చినట్ట ఇయ్యనట్ట అంటే ఇప్పుడు ఇది ఒకటే కాదండి, టైం ఇవ్వాలి నేను వివరించడానికి. సో ఎందుకంటే ఇలా కరెంటు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి, నాయకులను బదనం చేయాలి, అసలు మీరు పవరే ఇస్తలేరని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అది నిజంగా శుద్ధ అబద్ధం అండి. అదే కాకుండా ఇలా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ఇది కూడా ఇంట్లోనే ఉన్నది, ఇది ఇంట్లోనే ఉండండి. అంటే కేటీపీపీ 7th ఏదైతే ఉందో దాంట్లో 48 నెలల్లోనే 800 మెగావాట్లు మీరు సృష్టించారని వారే ఒప్పుకున్నారు నిన్న. అది ఇంట్లోనే ఉన్నది, అది కూడా ఇంట్లోనే ఉన్నది. పేజ్ నెంబర్ 9లో సో పేజ్ నెంబర్ 9లో ప్రాజెక్ట్ టేకెన్ అప్ అండ్ కంప్లీటెడ్ టు స్టేట్ ఫార్మేషన్ అంటే 7th స్టేజ్ కేటీపీఎస్ 7th స్టేజ్ 48 మంత్స్, ఇది 8 కోట్లతోటి 7th స్టేజ్ కంప్లీట్ చేశారు. 48 నెలల్లోనే కంప్లీట్ చేశారు నేను రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే మేము వచ్చిన తర్వాత కేటీపీపీలో 7th స్టేజ్కి సంబంధించి 48 నెలల్లోనే మేము కంప్లీట్ చేసినని చెప్పారు. అంటే మేము చేసినట్టు మీరు ఒప్పుకుంటా ఉన్నారు కదా, మీరు ఒప్పుకుంటా ఉన్నారు, మరి మళ్ళీ ఇంకా మీరు ప్రజల్లోకి అబద్ధాలు ఎదుగు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగదని చెప్పి ఇలా పవర్ హాలిడే ఉండద్దని చెప్పి ఇలా ఫ్యాక్టరీలకు 24 గంటలమైన నాణ్యమైన విద్యుత్ ఇస్తూ ఉన్నాము. ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ఇవాళ బ్రహ్మాండమైన వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు. కానీ ఈరోజు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? అంటే మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీసింది, ఇక మేము అసలు పని చేయలేమని చెప్పదలుచుకున్నారా? లేదా కనీసం మేము అప్పే చెయ్యం, ఇక ఈ భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేయకుండా పరిపాలన కొనసాగిస్తామని మీరు ఆదర్శంగా ఉండదలుచుకున్నారా, చెప్పదలుచుకున్నారు? కాబట్టి తెలంగాణ ప్రాంత ఈ యొక్క అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని మీరు అందరి ముందర చెప్పడం వల్ల మీకు విదేశాల నుంచి రావాల్సిన పెట్టుబడులు కావచ్చు, మీకు అప్పు కూడా ఉంటుందండి. ఈ యొక్క చిన్న సూత్రాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోతా ఉంది. నరసింహారెడ్డి గారు మొన్న ఆర్థిక రంగం పైన శ్వేతపత్రం విడుదల చేసి లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పినా, నిన్న విద్యుత్ రంగం పైన శ్వేతపత్రం విడుదల చేసి 1000 కోట్ల బకాయిలు అప్పులు ఉన్నాయని చెప్పినా కూడా అంటే ప్రభుత్వం ఏం చెప్దాం అనుకుంటుంది? గత ప్రభుత్వం మొత్తం అప్పులే చేసింది, బకాయిలే చేసిందని గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశమే మెయిన్గా కనపడుతుందా? మళ్ళీ దానికి చెప్తున్నారు వాళ్ళు కేవలం ఇది ఆ రకంగా వేరే ఉద్దేశంగా మేము చెప్తున్నట్టు అర్థం చేసుకోవద్దు, కేవలం 9 సంవత్సరాల కాలంలో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా మాత్రమే దీన్ని చూడాలి అనేది ప్రభుత్వం చెప్తుంది ఒక పక్క నుంచి. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు గత 6 రోజులుగా నడుస్తున్న అసెంబ్లీలో మనం చూస్తే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము అనేక ఫీట్లు పడి లాస్ట్కు తాను తీసుకున్న బొందలో తనే పడ్డది, బొక్క బోర్ల పడ్డది అనేది వాస్తవం. ఎందుకంటే మీరన్నట్టు ఆర్థిక శ్వేతపత్రం ఇచ్చిన వైట్ పేపర్ అంటే ఏంటంటే
శ్వేతపత్రం అంటే స్టేటస్ పేపర్ అది, దాంట్లో రాజకీయాలు ఉండకూడదు. స్టేటస్ పేపర్ అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి అని తెలియజేసేదే బేర్ వైట్ పేపర్ అది. దాని మీద కొన్ని యాటిట్యూడ్ అంటగట్టి వైఖరులు బట్టి దాని మీద రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే దాన్ని వైట్ పేపర్ అనరు, దాన్ని రాజకీయమైన పేపర్ అంటారు. కాబట్టి మీరు దాంట్లోనే చూడండి, మొన్న హరీష్ రావు గారు మాట్లాడినా, నిన్న జగదీష్ రెడ్డి గారు మాట్లాడినా, ఆర్థిక శ్వేతపత్రమే తీసుకుందాం, మొత్తం కూడా తప్పులు తడకని మనమనుడు కాదు కదా. ఇప్పుడు మీ మిత్రపక్షం సిపిఐ కూనంనేని సాంబశివరావు గారు కూడా చెప్పినారు, దాంట్లో 6,71,000 కోట్లు మీరు చూపిస్తే దాంట్లో 3వ పేజీకి పేజీకి పక్కనే ఆల్రెడీ దాంట్లోనే 50,000 కోట్లు డిఫరెన్స్ ఉంది. వచ్చే 3 నెలలు కలిపి దాంట్లో యాడ్ చేసినారు మార్చి వరకు, ఇంకా 2 నెలలు మీరు బడ్జెట్ పెట్టాలి. అది కాక కార్పొరేషన్ అప్పులు దాంట్లో కలపకూడదు. కార్పొరేషన్ అప్పులు దరిదాపు 59,000 ఒకటి, దరిదాపు 30,000 ఒకటి, ఇవన్నీ కలిపి దరిదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ కలిపి 4,50,000 4,20,000 ఉన్నదాన్ని తీసుకుపోయి 6,71,000 72,000 చేసినారు. ఈ తతంగం అంతా దేనికి చేస్తున్నారు ఇంతకు? మరి ఈ కొత్త విషయాలు ఏమున్నాయి దీంట్లో? కేటీఆర్ గారు చెప్పినట్టు దశాబ్ది ఉత్సవాలప్పుడు ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు, ప్రతి డిపార్ట్మెంటు వైట్ పేపర్లు ఇచ్చినాయి ఆల్రెడీ. ఆర్థిక శాఖ ఇచ్చింది, విద్యుత్ శాఖ ఇచ్చింది, రవాణా శాఖ ఇచ్చింది, ప్రతి శాఖ కూడా ఇచ్చినాయి. ప్రతి బడ్జెట్లు ఇవి పెట్టేవే. తర్వాత నిన్న జరిగిన చర్చల్లో కూడా మీరు గమనిస్తే మొత్తం కూడా తప్పుల తడక. ఇంతకుముందు వాసుదేవ్ రెడ్డి గారు చూపించినట్టుగా మీరే 19.22 గంటల యావరేజ్ అంటే 19 యావరేజ్ రావాలంటే 24 గంటల సప్లై నెలలో 30 రోజులలో 25 రోజులు 20 రోజులు ఉండాలి కదండి. లేకపోతే 19 ఎట్లా యావరేజ్ వస్తుంది? అంటే 19 కంటే ఎక్కువ ఉన్నట్టేనా? అంటే ఇవన్నీ మీరు చూసుకోకుండా ఒట్టిగిన ఆధారబాధరగా గత ప్రభుత్వం మీద బురద చల్దాము, ఇచ్చేద్దాం అచ్చేద్దాం అనే ప్రయత్నం తప్పితే దీంట్లో ఏది చిత్తశుద్ధి కనిపించటం లేదండి. ఎక్కడుంది చిత్తశుద్ధి చెప్పండి? అప్పులైనాయి అన్నారు, ఓకే, 81,000 అప్పులైనాయి. కొత్త ఏముంది? మీరు ఏం కొండందు మీరు పట్టింది ఏం లేదు, దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి. అవి 1,37,000 కోట్ల ఆస్తులు డెవలప్ అయినాయి. అంటే లోపల పేజీలలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఇందాక మీరు చెప్పినట్టుగా 19 గంటల పైన యావరేజ్గా సరఫరా అయిందని ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఇట్లా బకాయిలు, కొన్ని వేల కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నాయనేది ఎక్స్పోజ్ అనేది అది బాగా బయటకి అవుతున్నట్టు కనిపించట్లేదా? అవునండి. ఇప్పుడు దీంట్లో లాసులు అనేవి జంకో లాసులు, డిస్కమ్ లాసులు, ట్రాన్స్కో లాసులు ఉంటాయి. జంకో లాసులు ఉత్పత్తి అంటే వాళ్ళు కార్పొరేషన్ అది లోన్లు తెచ్చి ప్రాజెక్టులు కడుతుంది. ఇప్పుడు యాదాద్రి ప్రాజెక్టు 25,000 కోట్లు పెట్టి కడుతున్నారు. ఆ జంకో కార్పొరేషన్ లోన్లు తెచ్చుకుంటే వాళ్ళే కట్టుకుంటారు, రేపు వసూలు చేసుకొని. ట్రాన్స్కో వాళ్ళు కట్టుకుంటారు. దీంట్లో ప్రభుత్వం కట్టేది ఏముంటుంది దీంట్లో? అంటే వాళ్ళకి ఐడియా లేక మాట్లాడుతున్నారా, కావాలంటే బదనాం చేయడానికి తప్పితే నేను అనేది అప్పులు పోనీ కాంగ్రెస్ పార్టీ ఒక అండర్టేకింగ్ ఏమనండి, ఈ రోజు నుంచి ఒక్క పైసా అప్పు లేకుండా, ఒక్క రూపాయి అప్పు లేకుండా మేము పరిపాలిస్తామని చెప్పానండి. సాధ్యపడుతుందా? అది ఎవరికైనా సాధ్యపడతా? ఏ రాష్ట్రం కానీ ఏ దేశానికి కానీ ఇలా అభివృద్ధి అంటేనే అప్పులు లేకుండా ఏ రాష్ట్రం ఏ దేశము మనుగడ సాగించలేదు. ఉన్న సోర్సును పెట్టడం కాదు, ప్రొజెక్షన్స్ మీద ఆధారపడి అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ లోన్స్ తెచ్చి వాటి రీపే చేసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. తద్వారానే తలసరి ఆదాయం పెరగాలి, జిఎస్డిపి పెరగాలి. ఏమీ లేదు, అంత లేదు, కరెంటు లేదంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారమే తెలంగాణ రాష్ట్రము పవర్ యూటిలైజేషన్లో తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ 1గా ఎలా ఉంది? 1,011 యూనిట్ల నుంచి 2,061 యూనిట్కి ఎట్లా పోయింది? ఏమి లేకుండా పోతాయండి? కొత్త లైన్ లేకుండా, కొత్త 132 సబ్ స్టేషన్ లేకుండా, ఏమి వేయకుండానే ఒట్టిగానే 24 గంటల కరెంటు, 19 గంటల కరెంటు మీరు అన్నట్టు పోని 19 గంటల కరెంట్ ఎట్లా వస్తుంది ఒట్టిగానే? నెంబర్ 2, పాతవి మాట్లాడొద్దు అని నిన్న అంటున్నారు కదా, మన కాంగ్రెస్ నాయకులు కొంత మంత్రులు మాట్లాడినారు. మీరు ఈ 10 సంవత్సరాల గురించి మాట్లాడినంటే నేను ఒక విషయము ప్రేక్షకుల దృష్టి తేవాలి. ఈ 10 సంవత్సరాల పరిపాలన మీదనే మీరు మాట్లాడి ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడకపోదురు. మీరు పెట్టిన శ్వేతపత్రంలో, ఆర్థిక శ్వేతపత్రంలో 1956 నుంచి 2014 వరకు మొత్తం మీరు ఇచ్చినారు లెక్కంతా. 3వ పేజీ మీరు చూడండి, ఎంత ఘోరమైన పేజీ అంటే రాజేష్ గారు, ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ తెలుసుకోవాల్సిన అంశం. దాంట్లో ఏం రాశారంటే సమైక్య పాలనలోనే తెలంగాణ చాలా బాగుంది, ప్రజ్వరిల్లింది, రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలన బాగలేదు అంటున్నారు. అంటే లాస్ట్కి ఏంటి వీళ్ళ కంక్లూజన్ ఏంటంటే
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరిగింది అంటే రాష్ట్ర ఉనికినే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే అనవసరం అన్న పద్ధతులలో అంటే ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన ఎండగడదాం అనుకొని వాళ్ళే అనుకొని ఎటుపోయినారంటే బొక్కబొర్ల పడేసి సమైక్య రాష్ట్రమే బాగుంది, తెలంగాణ రాష్ట్రం రావడం అనవసరం అన్న పద్ధతులలో అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మూడో పేజీలో మీరు చదివి మూడో పేజీలో ఏముంది 56 నుంచి 14 వరకే ఫుల్ డెవలప్ అయితే తెలంగాణ బాగా డెవలప్ అయింది, అభివృద్ధి చెందిందని ఉంది. ఏర్పడ్డ రాష్ట్రంలో బడ్జెట్లు చూసుకొని మీరు వేసుకోవాలి, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి స్వామి. ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి మీరు చేయవలసినవి. రైతులు వెయిట్ చేస్తున్నారు. 500 మీరు క్వింటాకి ఇస్తామన్నారు, వరకు అది ఇవ్వలేదు. రైతు బంధు ఇంతవరకు పడలేదు. 65 లక్షల రైతు బంధు, కౌలు రైతులు 28 లక్షలు, వ్యవసాయ కూలీలు 18.5 లక్షలు. ఈ పని చేయండి, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఎంతసేపు ఉన్నా వేరే వాళ్ళని దోషులకు పెడదామంటే వాళ్ళందరూ చెప్పినారు కదా, హరీష్ రావు గారు చెప్పినారు, కేటీఆర్ గారు చెప్పినారు, జగదీష్ రెడ్డి గారు చెప్పినారు, న్యాయ విచారానికి సిద్ధమన్నారు. అదే మాట్లాడబోతున్నాను. రైట్, వాసుదేవ్ రెడ్డి గారు, ఆర్థిక రంగం విషయంలో కానీ అంటే మొన్న అప్పులు 6 లక్షలకు పైన 71,000 కోట్ల పైన అప్పులని చెప్పడం కావచ్చు, నిన్న విద్యుత్ సంబంధించి దేనికైనా ఏ విచారణకైనా మేము సిద్ధం అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు కదా. సో జ్యుడిషియల్ కస్టడీ జ్యుడిషియల్ విచారణ కూడా చేస్తామని చెప్పారు విద్యుత్ ప్లాంట్ల పైన, తర్వాత ఛత్తీస్గఢ్ అదే కరెంటు కొనుగోళ్ల పైన. అదే మీరు కోరారు, దానికి ప్రభుత్వం కూడా ధైర్యం ఉండాలండి, గడుసు ఉండాలి అడగాలంటే. ఇలా భయపడతారు, మాకు భయం లేదండి. ఇలా ట్రాన్స్పరెంట్గా మేము ప్రభుత్వాన్ని నడిపించినాం కాబట్టే మా నాయకుడు నిండు అసెంబ్లీలో చెప్పిండు, మీరు దీని మీద మీరు విచారణ చేయించండి. మీరు జడ్జితోటి చేయిస్తారా, రిటైర్డ్ జడ్జితోటి చేయిస్తారా, లేకపోతే మీరు జ్యుడిషియల్ చేస్తారా, ఇంకేదన్నా ఒకటి మీరు చేయించండి, వాస్తవాలను బయటికి తీసుకురండి. తప్పకుండా దాంట్లో ఏదైనా ఉంటే మీరు తప్పకుండా మేము శిరస వహిస్తామని చెప్పాను. అంటే ఎంత ధైర్యం ఉండాలని చెప్పడానికి. రెండవది, ఇప్పుడు ఓఎన్ఆర్ గారు చెప్పినట్టు ఇలా అప్పులు అంటుండ్రు కదా. మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 22,000 కోట్ల నుంచి వెళ్ళి 80,000 కోట్ల అప్పయింది. అంటే 60,000 కోట్ల పైన అప్పు చేసిందని చెప్తా ఉన్నారు. వాస్తవం, మరి లెక్కలు కూడా ఇలా చూస్తున్నాయి. మరి అప్పు చేసి ఏం చేసినది కూడా మనం మాట్లాడుకోవాలి కదా. అప్పు దేనికోసం చేసినాం? అప్పు ఏమైనా కేసీఆర్ గారు ఇంటి కోసం చేసిండా? తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ తీసుకురావడానికి ఈ 10 ఏళ్లలో రైతుల కోసం ఇచ్చిన ఒక్క విద్యుత్ సబ్సిడీనే 42,000 కోట్లండి. ఒక విద్యుత్ సబ్సిడీనే రైతుల కోసం 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న సందర్భంగా 42,000 కోట్లు ఒక రైతుల కోసమే ఇచ్చినాము. అదేవిధంగా ఈ అప్పు చేసి ఇంకేం చేసినాం అనేది కూడా ప్రజలకు తెలియాలి. దయచేసి ఈ టీ న్యూస్ ద్వారా ప్రజలకు తెలియాలి. ప్రజలు కూడా మీరు చర్చ పెట్టండి దయచేసి. 800 మెగావాట్ల కొత్తగూడెం 8th స్టేజ్ను ప్రారంభించినాము. 600 మెగావాట్ల భూపాలపల్లి కాకతీయ పవర్ ప్లాంట్ మా ఏరియాలో 2nd స్టేజ్ దాన్ని కంప్లీట్ చేసినాము. 1080 మెగావాట్ల మనుగూరు భద్రాద్రి పవర్ ప్లాంట్ సింగరేణి 2nd స్టేజ్, 204 మెగావాట్ల దిగువ జూరాల ఐడల్ ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ఓఎన్ఆర్ గారు చెప్పారు 26,000 కోట్ల వ్యయంతో 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం కూడా అది త్వరలో ప్రారంభం చేసుకోబోతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తుంది. మేము కంప్లీట్ చేసినాం. ఇక 2 నెలలకో 3 నెలలకో కంప్లీట్ అయిపోతే అది కూడా ప్రారంభిస్తారు యాదాద్రి పవర్ ప్లాంట్. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి పరిశ్రమలకు నిరంతరమైన విద్యుత్ ఇవ్వడమే కాకుండా ఇది ఎలాంటి వాటికైతుందండి. 400 kV సబ్స్టేషన్లు 6 నుంచి 25కు పెంచుకున్నామండి. 220 3V సబ్స్టేషన్లు 51 నుంచి 103కు పెంచుకున్నాం. 103 kV సబ్స్టేషన్లను 176 నుంచి 250కి పెంచుకున్నాం. 33 kV సబ్స్టేషన్లు 2,138 నుంచి 3,250కి పెంచుకున్నాం. ఇట్లా విద్యుత్ లైన్లు కూడా 4 లక్షలు ఉంటే అవి 6 లక్షలకు పైగా పెంచుకున్నామండి విద్యుత్ లైన్లు. అంటే ఇది అట్టికనే విద్యుత్ మీద 81,000 అప్పయిందంటే ఇది ఇందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యుత్ లైన్ సరిగా లేకుంటే, కేవీ సబ్స్టేషన్ సరిగా లేకుంటే, ట్రాన్స్ఫార్మర్ సరిగా లేకుంటే వీటన్నిటిని కూడా పెంచినాం కాబట్టి అప్పయింది. అప్పును తప్పకుండా విద్యుత్ సంస్థలు తీర్చుకుంటాయి. ఇప్పటిదాకా వారు చెప్పినట్టు విద్యుత్ సంస్థలు అప్పు చేస్తే ప్రభుత్వం అప్పు చేసినట్టు, లేకపోతే కార్పొరేషన్లు అప్పు చేస్తే ప్రభుత్వం అప్పు చేసినట్టు. అంటే దీని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదంటే అప్పుల కుప్ప చేసింది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవన్నిటి కూడా వారు ఏదైతే గ్యారంటీలు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీల 2 గ్యారంటీలు అమలైనాయి అంటున్నారండి. 2 గ్యారంటీలు ఎక్కడ అమలైనాయండి? ఇలా మహాలక్ష్మి స్కీమ్ కింద 3 ఇచ్చిండ్రండి. దాంట్లో ఒక బస్ ఫ్రీ ఇచ్చిర్రు, అది కూడా మీరు డబ్బులు ఇచ్చిర్రా, ఒక సంతకం పెట్టిర్రు. ఇంకా 2 అట్లనే పెండింగ్ ఉన్నాయి. ఏంటి? మహాలక్ష్మిలో ఉన్నాయి. ఒకటి గ్యాస్ ఉన్నది, 2,500 రూపాయలు
ప్రతి నెల మహిళలకు ఇస్తా అని చెప్పిన ఈ 2 కూడా పెండింగ్ ఉన్నాయి. మీరు అందులోకెళ్ళి 3 ఒకటే చేసిర్రు మహాలక్ష్మిలో. మూడింటికి 3 కంప్లీట్ అయితే ఒకటి అయిపోయినట్టు. ఇంకోటి రెండవది ఉన్నది. ఇంకోటి ఏంటంటే చేయుత కింద మీరు ఏమి ఇచ్చిండ్రు? చేయుత కింద మీరు మన ఓన్లీ 10 లక్షల రూపాయలు మన ఆరోగ్యశ్రీకి సంబంధించి దాంట్లో ఇంకొకటి ఉన్నది చేయుతుల 4,000 రూపాయలు ఎవ్రీ మంత్ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నదని చెప్పి కూడా ఉన్నది. అందులో కూడా మీరు మొత్తం చేయలే. అందులో 2 ఒకటే చేసిండ్రు. ఇంట్లో 3 మహాలక్ష్మి 3 స్కీములు ఉంటే ఒకటే చేసిండ్రు. 2 అయిపోయినాయి. 20వ తారీఖు నాడు ఇంకొకటి చేస్తున్నామని ప్రజలను తప్పుదోవ పట్టియడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇట్లాంటి చర్చల పేరు మీద మొత్తం కూడా మసిపూసి మారడికాయ చేయాలని చేసింది. అప్పుడు గతంలో వారు పరిపాలించిన హయాంలో ఏ విధంగా చేసిండ్రో మళ్ళీ అట్టే చేయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నది. తప్పకుండా ఆ కుట్రలను, ఆ కుతంత్రాలను బీఆర్ఎస్ పార్టీగా అసెంబ్లీ వేదికగానే ఇప్పటి వరకు మేము చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా మేము తెలంగాణ ప్రజల పక్షాన ఉండి ఫైట్ చేసి కాంగ్రెస్ మొత్తం కూడా బట్టబయలు చేయడానికి మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ వేదిక ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. గారు అప్పులు తీసుకురావడం రాష్ట్రాలు అన్ని కూడా దేశంలోని ప్రతి రాష్ట్రం కూడా అప్పులు తీసుకొస్తుంది, దానికి అనుగుణంగా కార్యక్రమాలు తీసుకుంటుంది, తర్వాత అప్పులు కట్టడం కూడా ప్రభుత్వాల బాధ్యతే. అదొక అంశం అయితే విద్యుత్ రంగంలో ఇవాళ బకాయిలు ఉన్నాయి లేదంటే అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇది పక్కన పెడితే గత 9 సంవత్సరాల కాలంలో విద్యుత్ పైన ఒక విజయం సాధించినప్పటి నుంచి కూడా గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు కూడా ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా ఇంటి విద్యుత్ విషయంలో కావచ్చు, పరిశ్రమలకు విద్యుత్ విషయంలో కావచ్చు, అనేక రంగాలకు విద్యుత్ విషయంలో ఆ విద్యుత్తును ఎట్లా అనుభవించగలిగారు ప్రజానీకం అంతా కూడా? ఈ ఒకటండి రాజేష్ గారు, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికీ కావాల్సింది విద్యుత్, కరెంటు కావాలి. పరిశ్రమలు నడవాలన్నా, వ్యవసాయం నడవాలన్నా, గృహ అవసరాలకైనా, వాణిజ్య సముదాయాలకైనా కరెంటు కావాలి. కేసీఆర్ గారు కూడా మొదట 6 నెలలు నాకు టైం ఇవ్వండి, 6 నెలలు టైం పడుతుంది, తర్వాత నేను విద్యుత్ ఇవ్వగలుగుతా మీకు అని చెప్పినారు. చెప్పి 1 ఇయర్ లోపే, సంవత్సరం లోపే అక్కడో ఇక్కడో కొని, అంటే దీంట్లో విద్యుత్తులో రెండు రకాలైన స్ట్రాటజీస్ కేసీఆర్ గారు ఉపయోగించినారు. ఒకటి, తాత్కాలికంగా రైతులు పంటలు ఎండకుండా కానీ ఇండస్ట్రీస్ ఆగకుండా ఎక్కడ దొరికితే అక్కడ దేశంలో ఏ రేటుకైనా కొని విద్యుత్తును సప్లై చేయటము. రెండవది, రాబోయే 10-15 సంవత్సరాలలో మన డిమాండ్ని మనమే రీచ్ అయ్యే విధంగా ఇక్కడ ప్లాంట్లు నిర్మించుకోవటం. ఈ 2 కూడా స్టార్ట్ చేశారు. ఏదో ఒక్క దాని మీద ఆధారపడలేదు. లాంగ్ టర్మ్ అని చెప్పి ప్రాజెక్టులు కట్టాలని చెప్పి అప్పుడు కొనకుంటాగలేదు, ఇప్పుడు కొంటున్నామని చెప్పి ప్రాజెక్టులు అవసరం లేదనే స్టాండ్ ఆయన తీసుకోలేదు. 2 తీసుకున్నారు. కాబట్టి 2025 వరకు 2025 వరకు తెలంగాణ రాష్ట్రం యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ 25,000 మెగావాట్లకు 25,500 మెగావాట్లకు చేరాలనేది వారి యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి 1 ఇయర్ లోపే కరెంటు సమస్యను అందరూ కూడా అనుభవించినారు, తెలిసిపోయింది. 1 ఇయర్ లోపు కరెంటు ఎట్లా తీసుకొస్తున్నారు, ఏం చేస్తున్నారు. చాలా మంది టీవీ డిబేట్లలో కూడా వేరే ఛానల్ కూడా అడిగినారు, ఏం మ్యాజిక్ చేసిండు కేసీఆర్, ఏం మ్యాజిక్ చేసినారు. ఏం మ్యాజిక్ చేయలేదు. ఆయనకి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది, ఇక్కడ డబ్బు ఇక్కడ ప్రజల మీద పెట్టినాడు. కాబట్టి ఇక్కడ కరెంటు కోసం డబ్బులు ఖర్చు పెట్టినాడు, కరెంటు తెచ్చినాడు, ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాలని ప్లాన్లు పెట్టినాడు. మీకు ఒక చిన్న లెక్క చెప్తాను. ఇప్పుడే ఒక మిత్రుడు పంపించినాడు నాకు. ఇప్పుడు 2014 కంటే ఒక 7 ఐటమ్స్ ఉన్నాయి. 2014 జూన్ 2 కంటే ముందు సరఫరా 6 గంటలు, ఇప్పుడు ప్రస్తుత సరఫరా 19 గంటలు 22 నిమిషాలు. విద్యుత్ శాఖ అప్పు 2014 జూన్ 2 కంటే ముందు 22,423 కోట్లు, ఇప్పుడు అప్పు 81,016 కోట్లు. ఆస్తులు 2014 కంటే ముందు 44,438 కోట్లు, ఇప్పుడున్న ఆస్తులు 1,37,000 కోట్ల 551 కోట్లు. రాష్ట్ర వినియోగం 2014 జూన్ 2 కంటే ముందు 7,778 మెగావాట్లు, ఇప్పుడు 19,475 మెగావాట్లు. రాజేష్ గారు, ఇది గమనించాలి. ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ డిమాండ్ రాలే. మీరు కళ్ళుండి మాట్లాడుతున్నారు, చూడలేమంటే మేమేం చెప్పలేము. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిమాండ్ కూడా 17,500 మెగావాట్ల కంటే దాటలేదు. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే పీక్ డిమాండ్ ఇలా మనం వాడుతున్నది 19,475 మెగావాట్ల తెలంగాణ వాడి ఈ కరెంటు సప్లై చేయగలిగింది తెలంగాణ విద్యుత్ శాఖ. గమనించాలి. దేశ సగటు డిమాండ్ 1,010 మెగావాట్లు, మనది 12,555 మెగావాట్లు. తలసరి వినియోగము 1356 మెగావాట్లు, ఇప్పుడు 2,126 మెగావాట్లు. తెలంగాణ గరిష్ట డిమాండ్ 2014 కంటే ముందు 5,661. ఇదే నేను చెప్పింది. ఇప్పుడు ప్రస్తుతానికి 15,497.
ఈ 15,497 ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు. దాదాపు మూడింతలు పెరిగింది, 3 times. 11 లక్షలు, ఈ రోజు 1,82,00,000. అప్పుడు తెలంగాణ ర్యాంకు 13, ఇవాళ తెలంగాణ ర్యాంకు 10. ఇది అభివృద్ధి అందామా, ఇది వెనకకు పోయిందందామా, అభివృద్ధి లేదంటారా? మీరే చెప్పండి కాంగ్రెస్ నాయకులు. ఈ లెక్కలు మీకు కూడా ఉన్నాయి, మీరు ఇచ్చిన దాంట్లో ఇచ్చే ఇష్టం మేము కూడా. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారము 2014 కంటే ముందు మంచిగా ఉందా విద్యుత్ పరిస్థితి? ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన 14-13 వరకు బాగుందా? మీరే చెప్పాలి, ఇది ప్రజలు తెలుసుకోవాలి. రైట్, వాసుదేవ్ రెడ్డి గారు. సో వారు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే నిజంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికంటే విద్యుత్ వినియోగం ఎట్లా పెరిగింది అనేది ఒకటి. తర్వాత ఎండాకాలం జనరల్గా చాలా ఎక్కువగా విద్యుత్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అటువంటి టైంలో, అంత పీక్ టైంలో కూడా ఎక్కడ అంతరాయం లేకుండా నిరంతరంగా కరెంటును సరఫరా చేయడం, ఇదంతా కూడా ప్రజలు ఎట్లా అనుభవించారు? ఇంటి అవసరాల కోసం కావచ్చు, పరిశ్రమ అవసరాల కోసం కావచ్చు, వ్యవసాయ అవసరాల కోసం కావచ్చు, ఎక్కడ ఇంటరప్షన్ లేని కరెంట్ అనేది ఎట్లా పొందగలిగారు? మనం చూడలేదండి, 2014 కంటే ముందు హైదరాబాద్ ప్రాంతంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇస్తే చాలా కంపెనీలు మూతపడ్డ సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపించింది. గతంలో మీరు అన్నట్టు పల్లెలలో అసలు కరెంటు ఉండదని చెప్పి పల్లెలకు పోయేటోడే బంద్ అయ్యిండు, సిటీలో ఉండేటోడు. ఏ ఊళ్ళకి పోతే సగం కరెంటు ఉండదని చెప్పి ఇబ్బంది పడే సందర్భం ఉండే. కానీ ఇలా బ్రహ్మాండంగా పట్టణాల నుంచి వెళ్ళి పల్లెలకు వలసపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏమైనా హాలిడేస్ వచ్చినా లేకపోతే ఎక్కువ సమయాన్ని పల్లెల్లో గడిపే పరిస్థితి వచ్చినట్టే దానికి కారణం ఏంది? పవరే అండి. పవర్ పర్ఫెక్ట్గా ఉన్నది కాబట్టే పట్టణాల నుంచి వెళ్ళి పల్లెల్లో ఉండగలుగుతారు. అది రైతులకు ఇచ్చే పవర్ కావచ్చు, మన గృహ అవసరాలకు ఇచ్చే పవర్ కావచ్చు. సో కాబట్టి ఇలా గతానికి ఇప్పటికీ బ్రహ్మాండంగా మారిందండి. ఇప్పుడు అప్పులు చేయకుండా వ్యవస్థ నడుతుందండి. ఇక మన ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నది. 2018లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మన ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేసుకున్నాడు. బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. ఇల్లు 50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఒక ఇల్లు కొనుక్కున్నాడు 70 లక్షలు పెట్టి. ఇది హైదరాబాద్ దగ్గర ఒక ప్లాట్ కొనుక్కున్నాడు 70 లక్షలు పెట్టి. ఎప్పుడు 2017-18 సంవత్సరంలో ఒక ప్లాట్ కొంటే ఎప్పుడు 70 లక్షలు పెట్టి, ఆనాడు 50 లక్షల అప్పు తీసుకుంటే ఆ 50 లక్షల అప్పు కట్టడానికి ఆయన జాబ్ చేస్తూ ఈఎంఐ కట్టుకుంటా ఉన్నాడు. ఇవాళ ఆ యొక్క ప్లాట్ వాల్యూ 2.5 కోట్లు పెరిగిందట. ఆనాడు అంటే ఇప్పుడు దాన్ని అప్పుగా అంటారా మీరు? దాన్ని అప్పుగా భావించన్నా, అప్పు చేసి ఇల్లు కట్టినని భావించన్నా, లేదా ఆ వాల్యూ పెరిగిందని భావించన్నా? దయచేసి ప్రేక్షకులు అక్కడ అప్పు తీసుకున్నాడు కాబట్టి, గమనించాలి. అంటే మీరు అక్కడ ఆ సమయానికి అప్పు తీసుకున్నాడు కాబట్టి ఇవాళ అసెట్ అనేది పెంచుకోగలిగాడు. అంతే కదా. ఇవాళ తెలంగాణకు సంబంధించిన ఆస్తులు కూడా, విద్యుత్కు సంబంధించిన ఆస్తులు కూడా ఆ విధంగానే పెరిగినాయండి. గతంలో ఏ విధంగా ఉండే ఆస్తులు ఇలా నేను చెప్పడం కాదు, నీతి ఆయోగ్ సంబంధించిన రిపోర్టు స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్లో రౌండ్ నెంబర్ 1లో 22 రిపోర్ట్ చెప్తా ఉన్నాను నేను. 22 సంవత్సరంలో వాళ్ళు ఒక ప్రకటించడం జరిగింది. అంటే ఎలక్ట్రిసిటీలో తెలంగాణ అగ్రికల్చర్కి వాళ్ళు కొన్ని పాయింట్స్ ఇచ్చిండ్రు, తెలంగాణకు కానీ మిగతా రాష్ట్రాలకు కానీ. అందులో ఇండస్ట్రీకి 100, మన అగ్రికల్చర్కి 100 పాయింట్లు ఇచ్చిండ్రు, ఇండస్ట్రీకి 100 పాయింట్లు ఇచ్చిండ్రు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్ అంటే అన్ని రకాల రాష్ట్రాలకు పాయింట్స్ ఇచ్చిండ్రు. అన్నిటికంటే హైయెస్ట్ పాయింట్లు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి. ఆనాటి తెలంగాణ ప్రభుత్వానికి నీతి ఆయోగ్లో ఇచ్చిన ఇండెక్స్ పాయింట్లు నేను చెప్తున్నది. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నీతి ఆయోగ కాదు, మొత్తం దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా అనేక మంచి కార్యక్రమాలు చేసి ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి యొక్క విజన్ తోటి, వారి యొక్క ముందు చూపుతోటి అనేక కార్యక్రమాలు చేసి ఇలా అన్ని రంగాల్లో ముందుంచిన. అన్ని రంగాలలో ముందుండాలంటే పవర్ ఉండాలండి ఫస్ట్. ఈ పవర్ లేకుంటే మనం ఏం చేయలేము. ఇలా బ్రహ్మాండంగా వాటర్ ఉంది కాబట్టి, పవర్ ఉంది కాబట్టి విదేశాల నుంచి అనేక పెట్టుబడులు తెలంగాణకు వెల్లువల వచ్చినాయండి. అనేక పెట్టుబడులు ఇక్కడ పెట్టినాయి కాబట్టి ఇలా పరిశ్రమల బ్రహ్మాండంగా ఉండడం కాబట్టి ఇలా దేశంలో ఒక పేరెన్నిక గల రాష్ట్రంగా దేశాన్ని 5-6 రాష్ట్రాలు సాగుతూ ఉంటే ఆ 5-6 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ఇస్తున్న ఆదాయంతో ఇలా కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు మన ఆదాయాన్ని పంచిపెడతా ఉన్నది. ఆ దిశకి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నాడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిండ్రు. ఇలా అభివృద్ధి చేసిన దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి మీరు అప్పులు చేసిండ్రని చెప్పి మొత్తం బయటి రాష్ట్రాలలో, బయట దేశంలో ఇప్పుడు అంటే అప్పులు చేసి అక్కడ ఫలితం చూపెట్టకపోతే అంటే అర్థం ఉంటుంది. ఇప్పుడు అప్పులు చేసిన తర్వాత ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కరెంటు, ఎక్కడ ఇంటరప్షన్ లేని కరెంటుతో ఉన్నాయండి. కరెంటు తోటే ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నామంటే ఇక్కడ కరెంట్ ఉంటే కూర్చున్నాము, లేదా గ్రామాలలో ఉన్న రైతు కావచ్చు, లేకపోతే ఇంటికాడ ఉండే వాళ్ళు నివాసంలో ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే అనేక మంది. ఇప్పుడు ఇంకొకటి కూడా మనం ఆలోచన చేయాలండి. ఒక పక్క అప్పు చేసి సంస్థలను పెంచుకుంటా పోయినాం. పూర్తి స్థాయి ఉచిత విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ మాత్రమేనంటూ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిన్న అసెంబ్లీలో ఆయన
స్పష్టం చేశారు. ఆయన మొన్న కాంగ్రెస్ అండ్ సిపిఐ పొత్తులో భాగంగా సిపిఐ నుంచి ఆయన గెలిచారు. బట్ ఆయనే పూర్తిస్థాయి ఉచిత విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే అంటూ ఆయన స్పష్టం చేశారు. మరోపక్క నాడు మేము ఇచ్చింది 6 గంటలు మాత్రమే అంటూ తెలంగాణ ఏర్పడే సమయానికి తాము వ్యవసాయానికి ఇచ్చినటువంటి సగటు విద్యుత్ కేవలం 6 గంటలు మాత్రమే అంటూ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. బట్ ఆ 6 గంటలు ఒకేసారి ఇచ్చారా, విడుదల వారీగా ఇచ్చారా, ఎన్ని గంటలు ఇచ్చారనేది కూడా దాంట్లో ఇంకా మెన్షన్ అయితే చేయలేదు. సో దాంతోపాటుగా 200 యూనిట్లు ప్రజలకు ప్రామిస్ చేశారు. 200 యూనిట్ల విద్యుత్ ఎప్పుడు ఇస్తారు, అలాగే మోటార్లకు మీటర్లు పెడతారా వంటి ప్రశ్నలు లేవనెత్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సభ్యులు. అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ప్రశ్నించారు. వాసుదేవరెడ్డి గారు, రెండవది ఏంటంటే నిన్న గమ్మత్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో వారు నిన్న ఇచ్చిన శ్వేతపత్రంలో ఈ బుక్లో అప్పుల గురించి రాశారు, మరి ఆస్తుల గురించి కూడా రాయాలి కదండి. ఇప్పుడు 2014 నుంచి వెళ్ళి 2020 వరకు ఎన్ని అప్పులు చేసిందనేది బుక్లో రాశారు. పక్కపట్టు ఇంకో కాలం పెట్టి ఆస్తులు కూడా చేయాలి కదా. అప్పుడు ఎంత ఉన్నది ఆస్తి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు. ఇప్పుడు వాళ్ళకు అంటే ఒక్కరికొకరికి పొందడం లేదండి. అసలు ఇది మొత్తం తప్పుల తడకగా ఉన్నది శ్వేతపత్రం మొత్తం కూడా. అసలు వాళ్ళకు అనుభవం ఉండి రాసుకున్నారా లేదా, ఇది నాకు తెలిసి మా నాయకుడు చెప్పినట్టు ఇది ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూర్చుండబెట్టి రాయించడం అనేది బయట జరుగుతున్న ప్రచారం. వాస్తవంగా చెప్తా ఉన్నాను ఇది. అంటే ఇది వాస్తవంగా అధికారులను కూర్చొని పెట్టుకొని అందరు మంత్రులు కూర్చొని ముఖ్యమంత్రి కూర్చొని ఈ శ్వేతపత్రం విడుదల చేసినట్టు లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నిన్న అసెంబ్లీలో ఒక మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఇంకో మంత్రి ఇంకోటి మాట్లాడతాడు. నిన్న శ్రీధర్ బాబు గారు ఏం మాట్లాడారు నిన్న కానీ మొన్న కూడా మాట్లాడిండు. అప్పులు ఎవరైనా చేస్తారండి, అప్పులు చేయకుంటే మనం ముందుకు పోలేం కదా అని చెప్పిండు. మరి అప్పులు చేయకుంటే ముందుకు పోలేమని నీకు తెలుసు కదా, మరి అప్పుల గురించి ఎందుకు చర్చ పెట్టిర్రు? మీరు ఏం చేస్తారు ఈ అధికారంలోకి వచ్చినాక? దానికి మా సలహాలు ఏం కావాలో మీరు అడిగితే మాకు అనుభవం ఉన్నది కాబట్టి 10 సంవత్సరాల అనుభవంతో మేము పనిచేసినాం కాబట్టి మా అనుభవాన్ని మీకు తప్పకుండా చెప్తాము. కానీ ఇలా ఆస్తుల వివరాలు చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా ఇలా తెలంగాణ ప్రజలకు తెలుసు. అయినా మీ ట్యూనిస్ వేదిక ద్వారా నేను ఒకసారి చెప్పదలుచుకున్నాను. ఇలా 2014-15లో తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు 22,000 కోట్లు ఉన్నాయి. ఆనాడు ఆస్తులు కూడా 44,000 కోట్లు ఉండే. కానీ 2022-23 వరకు 81,000 అప్పులున్నాయని చెప్పారు. కానీ ఆస్తి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. 1,37,570 కోట్ల ఆస్తుల విలువ పెరిగిందండి విద్యుత్ సంస్థలది. దాంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే మనకు 4 సంస్థలు ఉన్నాయండి. 4గిట్లో జెన్కోకు సంబంధించిన అప్పు 7,662 కోట్లు ఉంటే అప్పు ఉంటే 31,923 కోట్లు ఆస్తులైనాయండి ఇలా జెన్కోకు సంబంధించింది. అదేవిధంగా ట్రాన్స్కోకు సంబంధించి కూడా 2,411,000 ఆ కోట్ల అప్పు ఉంటే ఇలా 10,136 కోట్ల ఆస్తులు ఇలా ట్రాన్స్కోకు సంబంధించినవి ఉన్నాయి. అదేవిధంగా ఎస్పీటీసీఎల్ ఆస్తి అప్పు 8,233, ఆస్తి 24,000 కోట్లు అండి ఎన్పిటిసిఎల్ కూడా అప్పు 4,137 కోట్లు, ఆస్తి 15,000 కోట్లు అండి. అంటే మరి ఇవి ఎందుకు ఇంట్లో వివరించలేదు? ఇది నేను చెప్పడం కాదు, ఇది లెక్క ఉంది ఇది ప్రభుత్వం దగ్గర. కానీ ఈ బుక్లో చెప్పలేదు. వారికి కావాల్సిందే పెట్టుకున్నారు. వారు ఏం చేయాలనుకున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసి దాన్ని చెప్పదలుచుకున్నారు. అంతే తప్పితే జనంలోకి ఏం తీసుకెళ్లాలనుకున్నారో అది మాత్రమే దాంట్లో జనంలోకి తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కాబట్టి దీన్ని ఇవాళ ప్రజలందరికీ కూడా తెలుసు. బ్రహ్మాండంగా సోషల్ మీడియా వచ్చింది. ఇప్పటిదాకా ఓఎన్ఆర్ గా చెప్పినట్టు ఎవరో చూసి టీవీ డిబేట్ చూసి వాళ్ళకి పంపించినట్టు సమాచారాన్ని. ప్రతి ఒక్కరికి కూడా సమాచారం తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఇలా గూగుల్లో కొట్టినా లేదా వాట్సాప్లలో కూడా తిరుగుతూ ఉన్నది. కాబట్టి ఇలా ప్రజలెవరు కూడా దీన్ని నమ్ముతలేరు. అప్పు చేసి బ్రహ్మాండంగా ఇలా విద్యుత్ ఇచ్చిండు, ప్రాజెక్టుల నిర్మాణం చేసిండు, వాటర్ సోర్సెస్ పెరిగింది అని చెప్పి ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు. నరసింహారెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టుగా అప్పుడు అప్పులు చూపించినప్పుడు మొత్తం లేదు, ఒక రంగానికి సంబంధించి సమగ్ర సమాచారం రాష్ట్ర ప్రజలకు అందిస్తాం అన్నప్పుడు అప్పులు చూపించాలి, దాని తర్వాత పెరిగినటువంటి ఆస్తుల లెక్క కూడా చూపించాలి. అట్లా కాకుండా కేవలం అప్పుల్ని మాత్రమే వైట్ పేపర్లో పెట్టి ఆస్తుల గురించి అసలు ప్రస్తావన చేయకపోవడం, దీని వెనుక ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ఉద్దేశం ఏంటి అనుకుంటున్నారు? కొన్ని 2 ఉద్దేశాలు ఉన్నాయండి దీంట్లో. ఒకటి ప్రధానంగా ఈ 2 రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అసలు ప్రాథమిక సూత్రము, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉంది, 55 సంవత్సరాల దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. అప్పులు అవినీతి, అప్పులు చేస్తేనే అవినీతి ఉన్నది అని మీరు ప్రజల్లో చిత్రీకరించదలుచుకుంటే చాలా మూర్ఖత్వం. అప్పు చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి అవినీతి ప్రభుత్వం అని అనదలుచుకున్నారు వాళ్ళు. ఇది చాలా పొరపాటు అండి, చాలా మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని రాష్ట్రాలు పరిపాలిస్తున్నారు. జాతీయ పార్టీ అనే విషయం మర్చిపోయి ఓ ప్రాంతీయ పార్టీ లాగా ఇక్కడ తెలంగాణలో ఉన్న పార్టీ లాగా మాట్లాడుతున్నారు. ఓకే, మీరు అన్నట్టు RBI లెక్కలు దిద్దాం. 28 రాష్ట్రాలలో
తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది? కింది నుంచి 5వ స్థానంలో ఉంది. ఇంకా మనకంటే తెలంగాణ రాష్ట్రం కంటే 23 రాష్ట్రాల అప్పులు వాళ్ళ జిఎస్డిపితోని డెట్ రేషియోతోని పర్సంటేజ్ చూస్తే మనది 24-24.8 ఉంటే వాళ్ళు 40-50% ఉన్నాయి. మొన్నటి వరకు మీరు పంజాబ్ పరిపాలించినా కానీ ఛత్తీస్గఢ్ అయినా. అంటే అవగాహన లేక మాట్లాడటం లేదు. దీంట్లో ఉన్న రాజకీయ ఉద్దేశం ఏంటంటే ఈ అప్పులు చేయటంలో 2 ఉద్దేశాలు. ఒకటి, గత ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయటము, చెడ్డ పేరు క్రియేట్ చేసినట్టుగా అప్పులన్నీ రాష్ట్రాన్ని కుప్పగూల్చారు అనేది ఒకటి. అది బీఆర్ఎస్ పార్టీని ఏమంటారు ప్రజల్లో వ్యతిరేకత సృష్టించడం. రెండవ రాజకీయ ఉద్దేశం ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్ప చేసి పోయినారు కాబట్టి మా హామీలను మేము అమలు పరచటము లేట్ అవుతుందని కొద్దిసేపు చెప్పి తర్వాత చేతులు ఎత్తేసే కార్యక్రమం ఎగనామ పత్రం పెట్టేది. ఈ శ్వేతపత్రంతో పాటు వేసేది ఏంటంటే ఇప్పుడు ఈ ఎగనామ పత్రం ఒకటి ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. లేకపోతే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసిన విషయాలు వదిలిపెట్టి ఇంకోటి అప్పులు, అవినీతి, న్యాయ విచారణ. ఓకే, అవినీతి ఉంటే తేల్చండి. బీజేపీ వాళ్ళు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఇదే మాట్లాడిన ఇదే పాట. అవినీతి అవినీతి, కాళేశ్వరంలో అవినీతి, అక్కడ అవినీతి, ఇక్కడ ఏమైంది మరి? ఎక్కడ నిరూపించబడలేదు. మీరు ఇప్పుడు అంటున్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, విద్యుత్ సంస్థలలో అవినీతి జరిగింది. చలో అందరికి ఒప్పుకున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుంది. అది విచారణ పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంటని ప్రజలు అడుగుతున్నారు. సో అదే 200 యూనిట్స్ విద్యుత్ ఎప్పుడు ఇస్తారనేది నా ప్రశ్న. 200 యూనిట్లు కాకుండా రాజేష్ గారు మెయిన్ గా ఇవాళ రైతులకు 3 అంశాలు మీరు రైతు భరోసాలు ఇచ్చినారు. ఒకటి రైతు బంధు, ఇది కౌలు రైతులకు ఇస్తామన్నారు. కంక్లూడింగ్ రండి నరసింహారెడ్డి గారు, సమయం తక్కువగా ఉంది. రెండవది మీరు రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అని చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రుణమాఫీ జరిగింది, కేసీఆర్ గారు చేసి మళ్ళీ ఎత్తుకొని మేము వస్తే 2 లక్షలు చేస్తామన్నారు. మూడోది ప్రతి క్వింటల్ వరి ధాన్యానికి 500 బోనస్ ఇచ్చుకుంటామన్నారు. నాయన దయచేసి ఈ 3 ఇమ్మీడియట్ గా చేయండి. రైతులు వెయిట్ చేస్తున్నారు. రైట్, మీ హామీలను నమ్మి వాళ్ళు మీకు ఓట్లు వేసినారు, వాళ్ళకి అన్యాయం చేయకండి. విమర్శలు తర్వాత చూసుకుందాం కానీ రైతులకు న్యాయం చేసే పని చేయండి. దాని మీద మీరు కేంద్రీకరించండి దృష్టి నా యొక్క విజ్ఞప్తి. రైట్ వాసుదేవ్ గారు, చివరిగా మోటార్లకు మీటర్లు గత ప్రభుత్వంలో మేము ఎంత ప్రెజర్ తీసుకొచ్చినా పెట్టలేదు, బట్ ఇప్పుడు దానిపైన మీ వైఖరి ఏంటి? మోటార్లకు మీటర్లు పెడతారా అని ఒక ప్రశ్న నిన్న వేశారు. తర్వాత 200 యూనిట్స్ అనేది ప్రజలకు ఒక ప్రామిస్ ఉంది కాబట్టి అది ఎప్పటి నుంచి పెడతారు? ఎందుకంటే చాలామంది ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టాలా వద్దా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు గది మాట్లాడుకోకుండా అది అట్లాంటివి మాట్లాడుకోకుండా అట్లాంటి చర్చ పెట్టకుండా చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ఫేక్ శ్వేతపత్రాలు విడుదల చేసిండ్రు. ఇవాళ శ్వేతపత్రం గురించి ఇవాళ కొత్తగా చెప్పేది ఏం లేదండి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమేమి అభివృద్ధి చేసిందో ప్రతి ఒక్క దాన్ని కూడా శ్వేతపత్రం ఆనాడే విడుదల చేయడం జరిగింది. మొత్తం కూడా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ మాసంలో ఈ ప్రభుత్వం ఏం చేసిందని కొత్తగా వీలు చేసేది ఏం లేదండి. ఇది కొత్తగా చెప్పాల్సింది లేదు. అసలు విషయం చర్చకు రాకుండా మీరు అన్నట్టు రైతు బంధుకు సంబంధించింది కావచ్చు, రైతుకి ఇస్తున్న 224 గంటల కరెంటు కావచ్చు, లేదా 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, ఇవన్నీ ఏది కూడా చర్చకు రాకుండా చేయడానికే చేస్తూ ఉన్నది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కనాడు కూడా పవర్ హాలిడే లేకుండా రైతులకు బ్రహ్మాండంగా 10 సంవత్సరాల్లో పవర్ ఇచ్చింది. మీరు ఇచ్చి చూపించండి, మీరు దాని మీద శ్రద్ధ పెట్టండి. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంట్ అని చెప్పారు, అది దాని మీద చర్చ లేదు. మీరు అసలు ఆ ఫస్ట్ క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అన్నారు, అనేక కార్యక్రమాలు చేస్తాం, 6 గ్యారంటీలు అన్ని అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీల మీరు చెప్పిన 2 హామీలు కూడా జరగలేదు. 2 హామీలలో 25% మాత్రమే జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పిన హామీలు కనుక మీరు నెరవేర్చకుంటే మీ బూరు కాసి చారు పెట్టడం ప్రజలు తప్పకుండా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ముందున్నది ముసుళ్ళ పండుగ అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందున్నది, అసలు అంతా ముందున్నది. కాబట్టి దాని గురించి అది ఎట్లా అమలు చేయాలో చేయండి. రోజు ఏది చేయాలన్నా మీరు ఏది అమలు చేయాలన్నా పొద్దుగాల ఫ్లైట్కి పోతున్నారు, రాత్రి ఫ్లైట్కి వస్తారు ఢిల్లీకి. మా నాయకుడు చెప్పిండు, మీరు ఏది అడగాలన్నా మీకు ఢిల్లీ కావాలన్నా తెలంగాణ కావాలన్నా మేము గల్లీ కావాలని అడిగినాం. కానీ అలా ఢిల్లీ ఎన్నుకున్నారు కాబట్టి ఇలా ఈ ప్రజలకి ఏం చేయాలన్నా రేవంత్ రెడ్డి గారు పొద్దుగాల ఫ్లైట్ ఎక్కుతుండు, రాత్రి ఫ్లైట్కి దిగుతున్నాడు. ఏది అడగాలన్నా అక్కడికే పోవాలి. అది కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోండి. ఇలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన సందర్భంలో మంచిగా పరిపించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఆనాటి కాల పరిస్థితులు మళ్ళీ తీసుకురావద్దని మేము విజ్ఞప్తి చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.